మనం ములుగు జిల్లా అభయారణ్యంలోని కొండాయి గ్రామ సమీపంలో ఉన్నాం. కొండాయి గ్రామంలో గత వానాకాల సమయంలో వరదలు వచ్చి ఆ ఊరు కొట్టుకుపోవడంతో పాటు 8 మంది మృతి చెందడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుత వర్షాకాలం కాబట్టి ఆ గ్రామంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గతేడాది కల్లోలాన్ని ఈ ప్రాంతవాసులు ఇంకా మర్చిపోలేదు. కళ్ళ ముందే ఊరిని చుట్టేసిన వరద తోటి వారి ప్రాణాలని కబళిస్తుంటే నిస్సహాయులై ఉండడం తప్ప ఏం చేయలేకపోయారు ఇక్కడి గ్రామస్తులు. ఇది ములుగు జిల్లా అభయారణ్యంలోని కొండాయి గ్రామం పరిస్థితి. ఆదివాసీ గిరిజనులు బతుకుతున్న పల్లె ఇది. ప్రధానంగా వ్యవసాయ కూలీలుగా పనిచేయడమే తెలుసు వీళ్లకు. అలాంటిది గతేడాది కొండాయి గ్రామాన్ని వరదలు చుట్టుముట్టేశాయి. సరిగ్గా ఇదే జూలై నెలలో 27వ తారీఖు కొండాయి చరిత్రలోనే ఘోర విషాదం. వరద వచ్చేయడంతో వ్యవసాయ కూలీలు కొట్టుకుపోయారు. కొంతమంది ఎలాగోలా ప్రాణాలను కాపాడుకున్నారు. మరికొంతమంది ఇదిగో ఈ బ్రిడ్జి వైపు వెళ్ళి ప్రాణాలు కాపాడుకుందామంటే అప్పటికే ఇది ఇలా కొట్టుకుపోయింది. 10 రోజుల పాటు ఆ పల్లెలో ఏం జరిగిందో కూడా తెలియదు ఎవ్వరికి. 8 మృతదేహాలను గుర్తించగలిగారు. గల్లంతైపోయిన వారు కూడా ఉన్నారు. ఈ పెను విషాదం ఏడాది తర్వాత ఇప్పటికీ వీరిని భయపెడుతూనే ఉంది. ఎందుకంటే ఇంకా ఈ పడిపోయిన బ్రిడ్జి నిర్మాణం అసలు పూర్తి కాలేదు. ప్రస్తుతం కొండాయి గ్రామం పక్కనే ఉన్న బ్రిడ్జి వద్ద ఉన్నాము. ఆ బ్రిడ్జి గత సంవత్సరం కురిసిన వర్షాలకు వరదలకు పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది. దీంతో 2 కొండాయి ఇతర మలయాళ సంబంధించిన గ్రామాలకు రాకపోకలకైతే నిలిచిపోయిందని చెప్పవచ్చు. సంవత్సర కాలంగా ఆ కొండాయి గ్రామానికి సంబంధించిన మలయాళకు సంబంధించిన గ్రామ ప్రజలు ఈ బ్రిడ్జి గుంటనే వెళ్లాల్సిన పరిస్థితి. ఏటూరు నాగరం కానీ ములుగు ఇతరత్ర గ్రామాలకు ఈ బ్రిడ్జి గుంటనే వెళ్లాల్సిన పరిస్థితి. అయితే గ్రామంలోని ఈ కొండాయి గ్రామంలోని బ్రిడ్జి వరదలకు కూలిపోవడంలో తాత్కాలికంగా వాగులోంచి ఈ బ్రిడ్జిని ఈ కట్టను ఏర్పాటు చేయడం జరిగింది. ఎండాకాలం కావడంతో కొంత వాళ్ళకు నడవడానికి వెసులుబాటు అయింది. ఆయా 4-5 గ్రామాల ప్రజలకు. ఇప్పుడు గత 4-5 రోజుల క్రితం కురిసిన వర్షాలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కరకట్ట లాంటి కట్టను పైపులు కొట్టుకుపోవడంతో ఇప్పుడు గ్రామస్తులు ఈ వాగులో నుండి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు అంటే ఇక నడుం వరకు వచ్చే నీటిలో 2 గ్రామాల ప్రజలకు ప్రాణాలను లెక్క చేయకుండా తమ పనుల నిమిత్తము ఏటూరు నాగరం ములుగు ప్రాంతాలకు ఈ వాగులో నుండి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఎండాకాలంలో ఈ బ్రిడ్జి పనులను మరమ్మతులు చేయాల్సిన అధికారులు ప్రస్తుతం ఇప్పుడు వర్షాలు పడే సమయంలో తాత్కాలికంగా బ్రిడ్జి అంటే ఇనుప ఐరన్తో ఏర్పాటు చేసిన వాకింగ్ బ్రిడ్జిను ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఐరన్ వాకింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నట్లు ఇక్కడ గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇది కూడా అయితే ఇంత పెద్ద కాంక్రీట్ పిల్లర్లే వర్షాలకు కూలిపోయిన నేపథ్యంలో ఈ ఐరన్ వాకింగ్ బ్రిడ్జి ఏ మేరకు వర్షాలకు ఆగుతుందనేది అయితే గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనానైతే మాత్రం గ్రామంలోని 2 గ్రామాల ప్రజలైతే ఈ వాగుల నుండి ప్రాణాలను లెక్క చేయకుండా వెళ్ళాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ పరిస్థితి ఈ 2 గ్రామాల ప్రజల పరిస్థితి ఈ వాగుల నుండి వెళ్ళాల్సిన పరిస్థితి ఎప్పుడు తీరుతుందో అనేది అయితే గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మీరు చూస్తున్నట్లు రాకపోకలు సాగించాలంటే ఇలా వాగులో నడుచుకుంటూ వెళ్లాల్సిందే. పనుల కోసం వెళ్ళాలన్నా, కూరగాయలు నిత్యావసరాల కోసం ఏటూరు నాగారం లేదా ములుగు వెళ్ళాలన్నా ఇదొక్కటే దారి. అడవిలో నుంచి ఓ మట్టి రోడ్డున్న ఇదిగో ఇలా ఉంటుంది. అదుపు తప్పి ఇలా పడిపోవడమో, తెచ్చుకున్న సరుకులు ఇలా నేలపాలు కావడమో, లేదా వాహనాలు చెడిపోవడమో ప్రయాణికులైతే నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే 10 కుటుంబాలు ఈ పల్లెను వదిలేసి వెళ్ళిపోయాయని, వైద్య సదుపాయాలు కూడా లేవని, ఉన్న 2 ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఊరు వదిలిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొండాయి గ్రామస్తులు. వడ్ల పైసలు ఇచ్చేది ఉండగా వాగుల కింద దాటుకుంటూ పోయి ఆ సార్ నడుక్కొని చిన్నపిల్లి పోయి మందు కట్టాల పైసలు కట్టి వస్తాను వాగులకెళ్ళి. ఏ ఊరు మీద మలయాళ. మరి ఎట్లా ఇట్లుండే పోవాలి? ఇట్లుండే పోవాలి. మరి ఎట్లా నీళ్ళు బాగా వస్తే? నీళ్ళు బాగా వచ్చినాయి, ఇక ఇబ్బంది పడుకుంటున్నాయినా పోవాలి. ఎవరి కోసం ఎంత కష్టమైనా పోవాలి. నిన్ననైతే ఇంత వంటితోటి దాటినాం. ఇవాళ ఇక్కడికి వచ్చినాయి. ఒక మనిషి ఇట్లా చేయి పట్టుకొని లాక్కొని పోయి అవతలొడ్డున పెట్టిండు. నీళ్ళు బాగానే ఉన్నాయి. మామూలుగా దాటేటట్టు ఉంటే దాటడం, ఎక్కువ అయితే ఎటు అటే ఉండడం, రవాణా అనేది బంద్ అవుతుంది.
ఈ బ్రిడ్జి కాకుండా వేరే దారి ఎట్లా పోతారు? అంటే దూరమా, ఎట్లా పరిస్థితి? చాలా దూరం వస్తుంది, దీనికి సగానికి ఎక్కువ ఉంటుంది. లేకపోతే ముందు వేయాలి కదా. ఇవాళ ఎందుకంటే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం మేము. రాకపోక ఇప్పుడు ఇప్పుడు సాగుకు వచ్చినాం. సాగుకు వచ్చినప్పుడు కూడా మేము ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పోవాలి తప్పదు కొండాయి. ఇక గవర్నమెంట్ ఇక రావాలా ఆగు నుంచి అయినా నడిచేస్తాను. వాజర్ నుండి బ్రిడ్జిలు కట్టకుండా సగం సగం చేస్తాను. మరి వచ్చిన రూపాయలని దీన్ని కూర్చుంటానులా మీలు దింతలేరు. ఆ పైనుంచి వచ్చే డబ్బులన్నీ ఏమవుతాడు? బ్రిడ్జిలు కట్టలా ఎంతకాలం నడవాలి? ఇట్లా ఎన్ని రోజుల కానించి నడుస్తాం మేము. నీళ్ళు ఎక్కడ దానికి వస్తున్నాయమ్మా? నీళ్ళు ఎక్కడ దాకా వస్తాను? నడువుల బండి వస్తాను. ఇలా పడి సావాలా మేము. పైన వరద పడుతుంది. వరద పడ్డప్పుడు ఇక మేము ఇలా కొట్టకపోవాలి. వాజేడు చేరం ఇటు కొండ చేరం. అప్పుడు మీరేం చేస్తారు? మళ్ళా బిరిజి లేదా బిరిజి కడతలేమనుకుంటే బిరిజి కట్టేటట్టు లేదా, మా ఊరికి ఏదో వచ్చేటట్టు లేదా. ఇన్ని రోజులు వర్షాలు పడి మాకు కూరగాయలు లేక ఏం లేక కనీసం తింటానికి తిండి లేకుండా మాకు పంట లేక ఏం లేక ఏడు నిరుడు పంటలే పండి ఏమైతే అన్నీ ఎక్కడ మళ్ళీ ఈ ఏడు చూడ పెట్టుకునే ఇద్దానం చూడ మాకు లేకుండా అయిపోయా. మేము ఎంతో గోసపడతాం. ఏం చేస్తాం? అటు లేపి అటు పైకన్నా వేస్తారేమనుకుంటే పైకి వేసేటట్టు లేదు. మళ్ళీ ఈ ఏడు చూడ మళ్ళీ పోయేటట్టున్నాం మేము. ఇక మేము ఈసారి బతికితే బతికిన వాళ్ళం, లేకుంటే లేదు. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నాన్న చనిపోయిండు, అమ్మ ఒక్కతే ఉంది. ఇబ్బంది అవుతుంది. పిల్లలు మంచిగా లేకుండా హాస్పిటల్కి పోయట్లేదు. డాక్టర్ ఉన్న డాక్టర్ వెళ్ళిపోయిండు. ఈ కమ్మ వచ్చిన సంది పనుల్లో వేయండు. ఇంట్లోనే ఉండడం. నాకు భర్త కూడా లేదు, తెచ్చి పెడతాను. ఎవరు వచ్చేటట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న డాక్టర్ కూడా లేదు. ఇంకో డాక్టర్ కొత్తూరు, ఆయన కూడా లేడు. అంటే ఇక్కడ సపరేట్ డాక్టర్ ఉండేదా? ఆర్ఎంపీ డాక్టర్. అంటే ప్రైవేట్ ఆర్ఎంపీ డాక్టర్? ప్రైవేట్ వాళ్ళు ఇద్దరు. వాళ్ళు కూడా లేదు. ఎందుకు? ఇది మళ్ళీ కమ్మవుతుంది అని చెప్పి తెగిన బ్రిడ్జిపై తాత్కాలికంగా ఓ ఐరన్ వాకింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. కానీ అసలు బ్రిడ్జి పనులు మాత్రం 3 నెలల క్రితం మొదలుపెట్టారు. అవి ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. గతేడాది కల్లోలం మళ్ళీ గుర్తొచ్చేలా జూలై మాసం వచ్చేసింది. ఒకవేళ వరదలు వస్తే ఏంటి మా పరిస్థితి అని కొండాయి ప్రజలు చించుకుంటున్న గొంతు ఏ నాయకుడికి వినపడడం లేదేమో.